ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుమానం తిరుగులేదని చెప్పవచ్చు. కాకపోతే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. ఎంత ధనం చేతికి అందినా ఈరోజు 10 డీల్స్ చేసినా కూడా దాంట్లో 1-2 మాత్రమే సక్సెస్ అవుతాయి, మిగతా 8 ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈరోజు వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. తులారాశి వాళ్ళకి, సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే శత్రువుల విషయంలో, ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. షష్టమ స్థానంలో 4 గ్రహాలు పడడం వల్ల ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా కొంత ఖర్చులు, అధిక మొత్తంలో ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అన్నట్లయితే ఓం సూర్యనారాయణాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్లయితే నీళ్లతో ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి.